అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అబ్బి రాళ్ళదొడ్డి మాది గ్రామం, ఊరి పేరు యమునూరు మండలం, కర్నూలు జిల్లా. నాకు పెద్ద కొడుకు కూతుర, పెద్ద పాప. ఆయనకు 3 పిల్లలు, పెద్ద పాప, చిన్న పాప, బాబు. 2 పిల్లలు బడికి పోతున్నారు, చిన్నవాళ్ళు. పెద్ద పాపే వికలాంగుల పాప. పుట్టినప్పటి నుంచి ఆరోగ్యం సరిగ్గా లేదన్నారు. చూపించుంటే ప్రతి డాక్టర్ గారు చూపించినాము. బాగా అయ్యేది తెలియదు, బాగా కాంది అని చెప్పరు ఎవరు కానీ. ఆయమ్మకి ఏం చేస్తారు, మీరు డబ్బు పెట్టుకొని చూపించుకుని రావాలా, మీరు ప్రభుత్వం ముందుకు రావండి అని చెప్తున్నారు. ఏమో చూతాము అన్నారు. మా వద్ద డబ్బు లేక, మా భవిష్యత్తు తెలియక, మనం చేసుకొని తినే వాళ్ళకి మా చేత కాక మా పాపకి ఇంట్లో పెట్టుకున్నాము. చేతగాక 3 ఏళ్ళ వరకు చూపించినాము ముంచారి. 3 ఏళ్ళ మిగిలిన ఏళ్ళ కాటి నుంచి ఓకే చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాము. ఆయమ్మ దగ్గర చాకరీ చేయనిక తల్లి, ఆయా పాపకు చాకరీ చేయడానికి తల్లి ఉంది. తండ్రి కూలి పోయి తెచ్చి పెడుతుంటే పిల్లలకి తండ్రికి సాలకు వస్తుంది. వాళ్ళకు పరిస్థితి బాగలేక పాప చూపించకుండా వద్ద పెట్టుకున్నారు. కొంత పోవాలా అనికసి డాక్టర్లు చూపితే మా చేత కాదని తల్లిదండ్రి బాధపడుతున్నారు. ఆయన హోటల్లో పనికి పోతారు. ఆయన 300 ఇస్తున్నారు. ఆయనకు 300 ఇస్తే ఆయన ఖర్చు దినాము 100 రూపాయలు వస్తుంది. మిగిలిన 200 కడుపు తెచ్చుకొని తిన్నిక సాలకు వస్తుంది అని బాధపడుతున్నారు సార్. 3 పిల్లలు ఉన్నారు వాళ్ళకు, 2 కూతుర్లు, 1 కొడుకు. ఈ అమ్మ పెద్ద పాప. యాది ఆ పాప పుట్టినప్పటి నుంచి ఉమ్ము నీళ్ళు తాగింది. ఆ అమ్మకు వాయిల్ వేస్తుంది అని చెప్పినారు సార్. ఇంతకు చూపినికే ఫోనికే మాకు ముందుగా సాల్కొచ్చి డబ్బు సాల్కొచ్చి మా ముందు పోనీకే చేతగా లేదు సార్. మాకు కలిసినాం సార్, భవానీ డాక్టర్తో చూపించినాము. కానీ భవానీ డాక్టర్ చూపించింది కాయిదాలు మా కోడలు ఏడో పోగొట్టుకుందంట. కర్నూలులో చూపించినాము, పెద్ద ఆసుపత్రిలో సార్, కర్నూలు పెద్ద ఆసుపత్రి, గవర్నమెంట్ ఆసుపత్రి. ఇక్కడ తిరుపతి పోయినాం సార్. తిరుపతి పోయింటే ఏమన్నారు, ఏమో 3 నెలల పాత చూతాము, పాపకు ఆరోగ్యం ఎట్లుందో కొంచెం ట్రీట్మెంట్ ఇస్తున్నాం మేము అనుక చెప్పినారు సార్. మొన్న నెల పాటుగా ఇప్పుడు 5,000 వచ్చింది. 10 లక్షలు 12 లక్షలు ఖర్చు వస్తుంది అన్నారు సార్. వస్తారంటే మా భవిష్యత్తు మా చేత కాక మేము ఇంట్లో కూర్చున్నాం సార్. అంతే మేము తల్లిని కాబోతున్నాం సార్. అది సంబంధం స్వామి ఎవరైనా సాయం చేసే వాళ్ళు సాయం చేస్తే మాకు, మేము ముందుకు పోతున్నాము, పాపని తీసుకొని చూపించుకుని పోతున్నాము. ఆ పాప ఒంటికి దొడ్డికి తిరలాడిపోతే మాకు కానీ ప్రస్తుతం బాగుంటది. మేము ఎన్నాళ్ళైతే ఆయమ్మకు చాకరీ చేస్తాము, మా చేత కాదు అని మేము. చాన్ భాష, మా ఊరు రాళ్ళదొడ్డి, మన యమునూరు మండలం, కర్నూలు జిల్లా. కూతురుకు వ్యాధి ఉందన్న, ఆ వ్యాధి ఎక్కడ చెప్పడం లేదు డాక్టరు. ఏమైనా వస్తే రావచ్చు, బచ్చ లేకుండా లేదు, పోవచ్చు. కాళ్ళు కుసం లేదు, నిలబడలేదు. ఆ పాప గట్టిగా పోలేదు, ఎక్కడ పోలేదు, బడిమ పోలేదు, ఇంటికాడే ఉంటుంది పాప. ఒక మంచి నా భార్య ఇంటికాడే, నేను పోయి కూలి పని చేస్తుంది తినాల. హోటల్కి వెళ్ళి 200-300 ఇస్తారు కూలి. మేము ఎక్కడ పోలేము, వసతి కాదు మాకు. డాక్టరు 10-15 లక్షలు కావచ్చు. బహుశ తిరుపతి పెట్టినాం, కర్నూలు పెట్టినాం, ఆదోని పెట్టినాం సార్. ఇక కొంచెం బాత్రూమ్లో వేస్తే ఎక్కడ పోలేదు. చూస్తా ఆ పిల్లలు పోతే నడుస్తాను, నేను నడవాలని చూస్తా, ధ్యాస తెచ్చుకుంటుంది, నల్లకపోతుంది, లేస్తలేదు. ఆ పాప ఇబ్బంది, బాత్రూమ్ కూర్చుంటే ఇబ్బంది అవుతుంది ఇంట్లో. మాకు ఎక్కడ కానీ పోలేదు, నడవలేదు, అసలు కూర్చోలేదు. పండుకుంటే ఉంటుంది పాప. 9 సంవత్సరాల పాప, పెద్ద కూతురు. ఇద్దరు కొడుకు కూతురు బడి పోతారు, గవర్నమెంట్ బడికి. అంటే ముందు కూర్చొని దావతలు ఉంటే ముందు రావచ్చు సార్. అంతే సార్ కోరుకుంటాం. ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ ఉంటే, సీఎం కానీ సార్ ఉంటే మాకు అధిక సాయం చేస్తే మేము ముందుకు పోతాం తీసుకొని పాపకి చూపుకోవడానికి. మా కథ ఏం లేవు, మా పరిస్థితి బాగాలేదు. కర్నూలు పెట్టినాం, ఆదోని పెట్టినాం, భవన్ హాస్పిటల్లో. ఇక్కడ తిరుపతి పెట్టినాం. వస్తే రావచ్చు, బస్సే లేకుండా లేదు. మీ అదృష్టం ఉంది రావచ్చు, లేకుంటే 10-15 లక్షలు కావచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.